ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ప్రజలను వణికిస్తోంది. బుటాయిగూడెం మండలం లంకపల్లి గ్రామ పరిసరాల్లో పెద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి వీర విహారం చేస్తోంది. ఇప్పటికే 8 పశువులను చంపి తిన్న ఈ క్రూర మృగం మరో 2 పశువులను తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఈ పులి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోనే తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే గత 48 గంటలుగా ఎక్కడా పశువులపై దాడులు జరిగిన దాఖలాలు లేకపోవడంతో పులి అడవిలోకి వెళ్లిందా లేదా అక్కడే పొంచి ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. పులి భయంతో లంకపల్లి పరిసర గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అటు కూలీలు రాకపోవడంతో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు కన్నాపురం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద బోనులను సిద్ధం చేసి ఉంచారు. పులి సంచరించే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి దాని గమనాన్ని బట్టి త్వరలోనే బోనులు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, అసలు అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, ఏలూరు జిల్లా బుటాయిగూడెం, కొయిలుగూడెం మండలాల్లో పెద్ద పులి స్వైర విహారం చేస్తుంది. ఇప్పటికే పెద్ద పులిని బంధించేందుకు కన్నాపురం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద 2 ఇనుప బోన్లు సిద్ధం చేశారు అధికారులు. గత నెల 20వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో మొట్టమొదటిసారిగా పెద్ద పులి అక్కడ ఆవుని చంపుతుంది. అక్కడి నుండి మొదలుపెట్టి వరుసగా ఇప్పటి వరకు 8 పశువుల్ని అత్యంత దారుణంగా చంపుతుంది. ఆ 2 ఆవుల్ని ఇప్పటికే గాయపరిచింది. అశ్వారావుపేట కావడిగుండ్ల నుండి, అశ్వారావుపేట మండలం నుండి ఇటు ఏపీలోని బుట్టాయిగూడెం మండలం, కొయిలుగూడెం మండలం ప్రాంతాల్లో వీర విహారం చేస్తుందని చెప్పి ఇప్పటికే పులి డ్రోన్ విజువల్స్ మనకి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. మరోపక్క ప్రతి పొగాకు తోటలో కూడా ఇంచుమించుగా బుట్టాయిగూడెం, ఇటు కొయిలుగూడెం మండలాల్లో ఉన్న పొగాకు తోటల్లోని బేస్ చేసుకుని ఈ పెద్ద పులి సంచారం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ అధికారులు NTCI గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్తున్నారు. మరోపక్క ఈ 2 మండలాలకి సంబంధించిన ప్రజలు మాత్రం పులిని ఎందుకు పట్టుకోవడం లేదంటూ ఫారెస్ట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 8 ఆవుల్ని చంపి తిన్న తర్వాత కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకోవచ్చు కదా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి పొలాల్లో పులి తిరుగుతుంటే ఏ విధంగా పనులకు వెళ్లాలంటూ కూడా ఫారెస్ట్ అధికారుల్ని ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. రోజుకి 20 నుండి 25 కిలోమీటర్ల చొప్పున ఈ పులి నడుస్తూ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కి సమీప గ్రామాల మీద ఉన్నటువంటి పశువుల పాకల్లో దాడి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరగా ఉంది. నిన్న చూసుకుంటే గనక ఇటు దిప్పకాయలపాడు, బిల్లిమిల్లి గ్రామ ప్రాంతాల్లో సంచరిస్తూ కనపడింది. మరలా ఈ రోజు ఉదయానికి మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మరలా రిజర్వ్ ఫారెస్ట్ లంకమిల్లికి దగ్గరలో పులి ఉన్నట్లుగా చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అయితే పులి మరలా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది, దానికి అది దారి తప్పి బయటకు వచ్చింది, మరలా లోపలికి వెళ్ళిపోతుంది, కంగారు పడాల్సిన పని లేదంటూ కూడా గ్రామస్తులకు చెప్తున్నా కూడా ఇప్పుడు లంకమిల్లి దగ్గర నుండి అతి సమీపంలోనే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈ రోజుకి ఎట్టి పరిస్థితుల్లో అంటే రాత్రి సూర్యాస్తమయం తర్వాత అది తన ప్రయాణం మొదలు పెడుతుంది కాబట్టి ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ప్రయాణం మొదలు పెట్టినా రేపు ఉదయానికి అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందని ఫారెస్ట్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ పులి ఎప్పటికప్పుడు గత వారం రోజులు కూడా తన గమనాన్ని మారుస్తూ వస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ సమీపానికి వెళ్ళిన తర్వాత కూడా మరలా వెనక్కి తిరిగి వస్తుంది. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో చివరిసారిగా కనపడింది. మరలా లంకమిల్లి దగ్గర ఇప్పుడు పులి పాదముద్రలను ఏదైతే ట్రాక్ టీంలే ఏర్పాటు చేశారో ఫారెస్ట్ అధికారులు, ఆ ట్రాక్ టీంలు అక్కడితో పులి పాదముద్రలు అయిపోవడంతో పులి ఆ దగ్గర ప్రాంతంలోనే ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అది కొంత కొండ ప్రాంతం కావడం, ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉండటంతో పులి మరలా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో మరలా అది వెనక్కి తిరిగి వచ్చి ఏ పశువుల కొట్ట మీదో పడితే ఏంటి పరిస్థితి అని కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపడం లేదు, మార్కెట్లోకి ఎవరు రావడం లేదు, పంట పొలాల్లోకి కూలీలు కూడా ఎవరు రావడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాలు పులి ఎక్కడ కనబడినా కూడా అక్కడ దగ్గరలో ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 200 ట్రాప్ కెమెరాలు
సిద్ధం చేసి ఉంచారు. పులి చివరిసారిగా కనపడిన ఏరియాలో ట్రాప్ కెమెరాలను సిద్ధం చేసి అక్కడ ఉంచుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే డ్రోన్ కెమెరా ద్వారా పులిని గమనించడం జరిగింది. అది కొత్తగా వచ్చినటువంటి పులి ఇప్పటి వరకు లెక్కల్లో చూపని దానిగా అయితే ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు. దాని బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్టీసీఐ కార్యాలయానికి ఇక్కడ నుండి డేటా పంపిస్తున్నాం పులి సంబంధించి ఆ స్ట్రైప్స్ కానీ లేకపోతే దాని బయాలజికల్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడు లంకమిల్లికి దగ్గరలో ఉంది కాబట్టి అది రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతుందని అంచనాలు ఉన్నారు. ఒకవేళ మరలా అది తిరిగి మైదాన ప్రాంతం వైపు వస్తే ఇటు నల్లజర్ల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అటు నుండి పోలవరం కుడి కెనాల్ ద్వారా అటు పాపికొండలో పోలవరం ఏరియాలో వెళ్ళాలంటే మరలా అది 3 నుండి 4 రోజుల పాటు టైం పట్టే అవకాశం ఉంటుంది. మరలా ఈ లోపు ఇటు పశువుల పాకలు కానీ లేకపోతే ప్రజలు ప్యానిక్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా అది మామూలుగా చిరుతపులి కానీ ఎలుగుబంటి ఇటువంటి జంతువులు అయితే వెంటనే వైల్డ్ యానిమల్స్ మనం బోన్ లో క్యాప్చర్ చేయొచ్చు. కానీ పెద్ద పులి బోనికి ఆకర్షితం అవడం తక్కువ అని చెప్తున్నారు. అలానే దాని మీద ట్రాంక్యులైజర్ వాడటానికి కొన్ని కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు కొన్ని అడ్డుగా ఉండటంతో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే టైగర్ పెద్ద పులిని పట్టుకోవడానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరి ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఎందుకు పట్టుకునే ప్రయత్నం మత్తుమందు ఎందుకు వాడి దాన్ని బంధించవచ్చు కదా అనే క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతున్నా కూడా ప్రస్తుతానికి క్యాటిల్ మీద పశువుల మీద మాత్రం అది దాడి చేస్తూ వస్తుంది. కాబట్టి 48 గంటలుగా ఎటువంటి దాడి చేయకుండా తన మార్గాన అంటే అది రిజర్వ్ ఫారెస్ట్ వైపు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా దేని మీద దాడి చేసే అవకాశం లేకపోలేదనే అంచనా కూడా వస్తున్నారు. ఒకవేళ అంచనా తప్పినట్లయితే కన్నాపురం ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఈ ఇనప బోనులను ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే సిబ్బంది రావడం జరిగింది. మరోపక్క రాజమండ్రిలో ఉన్న చీఫ్ కన్జర్వేటర్ ఆయన కూడా వచ్చి ఆయన పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఇక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ మొత్తం యంత్రాంగం అంతా ఇటు బుట్టాయిగూడెం కోయిలగూడెం మండల పరిసర ప్రాంతాల్లో మోహరించారనే చెప్పుకోవచ్చు. పెద్ద పులికి సంబంధించి దాని అడుగుజాడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాప్ కెమెరాలు ఇస్తున్న డేటా ద్వారా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఒంటరిగా తిరగవద్దు. పులిని చూడాలన్న ఆశతోనో లేకపోతే పులిని తమ ఫోన్లో బంధించాలన్న కోరికతోనో దాని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దని చెప్తారు. పుకారులను వ్యాపింప చేసిన ఏఐ వీడియోలు క్రియేట్ చేస్తూ పులి ఆవుల మీద దాడి చేస్తున్నటువంటి ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అట్లా మనుషుల మీద దాడి చేసినట్లుగా లేకపోతే పశువుల మీద దాడి చేసినట్లుగా ఏఐ వీడియోలు కొంత ఊహాజనితమైన వీడియోలు ఒకవేళ క్రియేట్ చేస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పొలాల్లో పనికి వెళ్లే వారిని పులి సంచారం లేని ప్రదేశాల్లో సైతం ఫోన్లు చేసి మీ ఏరియాలో పులి తిరుగుతుంది, మేము ఇప్పుడే చూసాము, నీళ్లు తాగుతుంది, లేకపోతే ఇప్పుడే రోడ్డు క్రాస్ చేసిందంటూ కూడా కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద కూడా కఠిన చర్యలు ఉండబోతాయి. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికని ప్రజలను భయపెట్టే వీడియోలు చేయవద్దు అంటూ కూడా కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రశ్న ఓకే సాగర్, థ్యాంక్ యూ.